హలో ఫ్రెండ్స్, మనం శ్రీమద్ రామాయణం అరణ్యకాండము 74వ సర్గలో భాగంగా శబరి వృత్తాంతం గురించి తెలుసుకుందాం. రామలక్ష్మణులు పశ్చిమ దిక్కుగా ప్రయాణం చేసి పంపా సరోవరం చేరుకున్నారు. వారు సుగ్రీవుని వెతుక్కుంటూ వెళ్తున్నారు. వారు పంపా సరోవరం పశ్చిమ దిక్కుకు చేరుకున్నారు. అక్కడ వాళ్లకు శబరి నివసించే ఆశ్రమం కనపడింది. వారు ఆ ఆశ్రమం దగ్గర ఉన్న శబరిని చూశారు. రామలక్ష్మణులు చూసిన శబరి సంభ్రమంతో లేచి వారికి ఎదురు వచ్చింది. రామలక్ష్మణుల పాదములకు నమస్కరించింది. వారికి ఆజ్ఞము పాద్యము ఇచ్చి సత్కరించింది. అడవిలో తాను సేకరించిన పళ్ళను వారికి సమర్పించింది. రాముడు శబరిని పరామర్శించారు. ఓ మాత, నీ తపస్సు నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉందా? నీ తపస్సు సిద్ధించిందా అని అడిగారు. రామా, ఈరోజు నీ దర్శన భాగ్యంతో నా తపస్సు సిద్ధించింది. నీ రాక కోసమే నేను వేచి ఉన్నాను. నీ రాకతో నేను చేసిన తపస్సు, నేను చేసిన గురుసేవ సార్థకమయ్యాయి. నీ దయార్ధ దృష్టి తగిలి నేను ఉత్తమ లోకముకు వెళ్ళగలను. నేను సేవ చేసిన మునులందరూ ఉత్తమ లోకములు పొందారు. నేను మాత్రం నీ దర్శనం కొరకు ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే నీ గురించి వారే నాకు చెప్పారు. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడు లక్ష్మణ సమేతుడై నీ ఆశ్రమంకు రాగలడు. నీవు రామునికి అతిథి సత్కారములు చేసి స్తరించు అని చెప్పారు. అప్పటి నుండి మీ రాక కోసం ఎదురు చూస్తున్నాను. రామా, నీవు ఎప్పుడు వస్తావో ఏమో అని ఈ పంపా తీరంలో దొరికే తినే పదార్థములు సేకరించి ఉంచాను. వాటిని నీవు స్వీకరించు అని అన్నది శబరి. శబరి మాటలకు రాముడు ఎంతో సంతోషించారు. శబరితో ఇలా అన్నారు. ఓ శబరి, ధనువు అనే వాని నుండి నీ గురించి, ఈ ప్రాంతము గురించి విన్నాను. ఇప్పుడు ప్రత్యక్షముగా చూడాలని అనుకుంటున్నాను అని అన్నారు. అప్పుడు శబరి తన వెంట రామలక్ష్మణులు తీసుకుని వెళ్ళి ఆ వనమంతా చూపించింది. రామా, ఈ వనము మతంగ వనము అని ప్రసిద్ధి చెందింది. మతంగ మహాముని శిష్యులైన నా గురువులు ఇక్కడ ఎన్నో యజ్ఞాలు చేశారు. ఆ ఋషులు ఇక్కడే దేవతలకు పుష్పములు సమర్పించారు. వారు స్మరించగానే సప్త సముద్రములు ఇక్కడకు వచ్చాయి. ఆ సముద్రంలో వారు స్నానం చేసి ఆరవేసిన నారచీరలు ఇంకా వేలాడుతున్నాయి చూడు. వారి ప్రభావం చేత ఇక్కడ పూచిన పూలు వాడిపోవు, ఫలములు చెడిపోవు. రామా, నీకు ఈ వనంలోని విశేషములన్నీ చూపించాను. ఇంకా నాకు అనుమతి ఇస్తే ఈ దేహమును విడిచిపెడతాను. ఉత్తమ లోకములు పొందిన నా గురువులను చేరుకుంటాను అని పలికింది శబరి. ఆ శబరి మాటలు విన్న రామలక్ష్మణులు ఎంతో సంతోషించారు. శబరికి అనుజ్ఞయించారు. అప్పుడు శబరి తన శరీరమును అగ్నిలో ఆహుతి చేసి ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయింది. శబరి తన తపోబలం చేత తాను సేవించిన గురువులు పొందిన ఉత్తమ లోకాలు పొందింది. ఇది మనకి శ్రీమద్ రామాయణం అరణ్యకాండము 74వ సర్గలో భాగంగా శబరి వృత్తాంతం. మూలం శ్రీమద్ రామాయణం సరళమైన తెలుగులో మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.